రమేష్ వెళ్ళి రమేష్ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతాడు. అందరికీ నమస్తే అండి. పెళ్ళి కోసం అని చెప్పి ఎంత సంతోషంగా అసలు వెయిట్ చేస్తున్న అమ్మకి ఎప్పుడు ఏ క్షణంకి ఏం జరుగుతుందో అన్నట్టుగా చిన్న దాంట్లో చూడండి పాపం చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంట. మామూలుగా నడుస్తూ చిన్నగా కాల్ స్లిప్ అయినందుకు చూడండి పాపం అట్లాగా 2 days తర్వాత చూసుకుంటే కాలు స్వెల్లింగ్ తగ్గట్లేదని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి పాపం అట్లా కట్టేసి పెట్టారు. స్నానం చేసినప్పుడు ఇది వేసుకోమన్నారు కవర్. చూస్తుంటే చాలా అసలు ఎంత బాధ అనిపించిందో పాపం. అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఈ హ్యాపీ మూమెంట్స్ కోసం, కానీ ఇట్లా జరగడంతో నాకే చాలా బాధ అనిపిస్తుంది. అసలు మీరు అందరూ కూడా విష్ చేయండి శ్రీలు ఫ్యామిలీ నుంచి తొందరగా రికవర్ అయిపోవాలని చెప్పి. యాక్చువల్గా అయితే ఒక అమ్మాయి ఈక్వల్ టు 3 అన్నట్టు ఉండేది. చాలా బాధ అనిపిస్తుంది కదా. ఏం చేస్తాం, ఎప్పుడు ఎలా ఏం జరగాలో అప్పుడు అలా జరుగుతుందని అనుకోవడం, అంతటితో సరిపోయిందని అనుకోవడం అంతే. మీరేమంటారో కామెంట్స్లో పెట్టేయండి.